హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఎందుకంటే బందోబస్త్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ వాళ్ళు ఉంటారు. సో ఏఆర్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళంటే అంటే మోస్ట్ ఎక్కువ పెద్ద పెద్ద బందోబస్తులకి వాళ్ళు వస్తుంటారు. లా అండ్ ఆర్డర్ వాళ్ళని ఎందుకు మరి బందోబస్త్ యూజ్ చేస్తుండే లోకల్లో ఏ పీపుల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది అని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో లా అండ్ ఆర్డర్ అండ్ ఏఆర్ మిక్స్డ్ అయి బందోబస్తు చేస్తుంటారు సైమల్టేనియస్ గా ఇట్లా ఉంటుంటే. సో ఇంకా దాంతో పాటు పోలీసులు సమ్ అదర్ యాక్టివిటీస్ అంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయట్లేదు అని ఉంటుంటారు అన్నట్టు. ఇది ఎవ్వరు గుర్తించరు, పోలీస్ వాళ్ళు ఎప్పుడు బిజీ ఉంటారు. కానీ మమ్మల్ని చూడడం కూడా మేము ఎంత ఫోర్స్ చేసి వాళ్ళ కోసమే చేస్తుండే. కొన్ని సార్లు మార్నింగ్ వచ్చి వన్ డే మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎనిమీస్ ఎవరికైతుండ్రో ఫ్యామిలీ ఇంట్లో, మా మమ్మీ అయినా ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా నువ్వు అసలు ఇంటికి రావట్లే పోలీస్ స్టేషన్ లోనే ఉంటున్నా అంటుంటారు. కానీ మేము ఇంత చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ చూసి పోలీసా వీళ్ళంతా మంచోళ్ళు కాదు ఇట్లా కాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము 24 hours ఉన్నా ఓకే వీళ్ళు మా కోసం హెల్ప్ చేసిండంటే ఆ సాటిస్ఫై మాకు అది ఒక్క వర్డ్ చాలు. మీరు వచ్చి మాకు అది ఇది చేయట్లేదు, ఓకే వీళ్ళందరూ మన కోసం కష్టపడుతున్నారని మీరు వచ్చినప్పుడైనా రిసీవ్ చేసుకోవడం అయినా మంచిగా మాట్లాడితే అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ అందరూ పోలీస్ వాళ్ళంటే నెగిటివ్ అంటే ఈవెన్ బార్డర్లో వాళ్ళు ఉంటారు, ఇక్కడ వీళ్ళందరూ 24 hours. ఇప్పుడు కానిస్టేబుల్స్ చూడండి, మీరు వర్షంలో వచ్చినా కూడా ఇప్పుడు మన ట్రాఫిక్ వాళ్ళు వర్షంలో ఎవరైనా మన నార్మల్గా మన 2 days కంటిన్యూస్గా వర్షం పడితే బయటికి వెళ్ళబుద్ది కాదు, మనకి ఇంట్లో ఉంటాం. వాళ్ళు ఆ వర్షంలో కూడా ట్రాఫిక్ వాళ్ళు ఉండి రోడ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ అయినా ఎవరైనా వర్షంలో అందరూ సరే ఈరోజు లీవ్ తీసుకొని నేను ఇంటి దగ్గర ఉంటా అని ఆఫీస్ లీవ్ ఇచ్చేస్తారు, స్కూల్స్కి లీవ్ ఇచ్చేస్తారు. కానీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, అన్ని వదిలేసి కష్టపడతారు. సో వాళ్ళు కష్టపడేందుకు మీరు కూడా వాళ్ళని మంచిగా ట్రీట్ చేసేస్తే వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ అన్నట్టు. మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఒకటి చాలా, రెస్పెక్ట్ ఇచ్చేసి మళ్ళీ అంటే ఇస్తారు, మాక్సిమం అయితే రెస్పెక్ట్ ఇస్తారు. మేము చెప్పింది కూడా వాళ్ళు చాలా వింటారు. అందుకే మమ్మల్ని స్కూల్స్కి అయినా ఏదైనా ప్రోగ్రామ్స్కి అయినా గెస్ట్ లాగా ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు ఇట్లా ఇన్వైట్ అంటే మేము ఒక చిన్న పొజిషన్ అయినా కూడా వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు, ఎంతో కొంత మోటివేషన్ వచ్చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ఇంకా ఎట్లా చేస్తారంటే, మన దగ్గర ఇప్పుడు ఎంతో మంది బెగ్గర్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని తెలియకుండా కొంతమంది కావాలని వదిలేస్తుంటే లా అండ్ ఆర్డర్స్ ఇప్పుడు మా పిఎస్ లో ఏం చేస్తారంటే అట్లా బెగ్గర్స్ ఉంటుంటారు. ఆ బెగ్గర్స్ ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అసలు అందరికి ఎవరికి ఐడియా ఉండకపోతే ఆ ఫెసిలిటీస్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కదా. సో మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్కైనా కాల్ చేయొచ్చు, లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్కి అయినా ఇన్ఫార్మ్ చేస్తే లేడీస్కైనా చిన్నపిల్లలు జెంట్స్ బాయ్స్ అయినా ఉంటారు కదా, వాళ్ళ కోసం మంచి హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళే హాస్టల్స్లో స్కూల్స్ ప్రొవైడ్ చేస్తారు, యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి మంచి లైఫ్ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ లేదు అంటే మినిమం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ అంటే ఏదైనా ఒక ఓన్గా ఏదైనా పని స్టార్ట్ చేయండి, లైక్ మెషిన్ అయినా లేకపోతే ఎంబ్రాయిడరీ లేకపోతే ఇంకా వేరే పెయింటింగ్, మొబైల్ రిపేర్, ఏదైనా వాళ్ళకి నచ్చిన దాంట్లో కంప్యూటర్స్ అయినా నేర్పిస్తా. అంటే వాడు బయట ఉంటే ఓన్లీ బెగ్గింగ్ లేకపోతే డ్రగ్స్కి అట్లా అలవాటు అయిపోయి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. దానికంటే మంచి ఫెసిలిటీ గవర్నమెంట్ ఎన్నో ఫండ్స్ ఉంటాయి, అవన్నీ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లా మా పిఎస్ నుండి అయితే చాలా మందిని పంపించిండే. ఒక అమ్మాయి రీసెంట్గా ఇప్పుడు మొహరం టైంలో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ మొత్తం తాగుతుంది, తాగి ఆ అమ్మాయికి 5 years అట్లా ఉంటుంది. వాళ్ళ మదర్ తాగుతుంది, బెగ్గింగ్ చేసేస్తుంటే ఆ పాపని వదిలేసిపోయింది. ఆ అమ్మాయి పాపం 2 cones పట్టుకొని పిఎస్కి వచ్చేసి రేపు ఫెస్టివల్లో నేను మంచి రెడీ కావాలి అది ఇది అన్నది. ఒక 1.5 day పిఎస్లోనే ఉన్నా కనీసం పట్టించుకోవాలి. మొత్తం నెక్స్ట్ డే మొత్తం తాగింది, మొత్తం దిగిపోయినాక వచ్చి ఏది నా పాప ఏది అంటే అంతసేపు ఉంచిన పిఎస్లో ఉంచడం కూడా అంటే మేము హోమ్లో పెట్టేసాం. తర్వాతకి అమ్మాయిని షెల్టర్కి అంతా పంపించి మంచిగా తర్వాతకి ఆమె లైఫ్ అయితే ఇప్పుడు ఆ బిఫోర్ ఇప్పటి ఫోటో చూసేస్తే ఎంత మన ఇంట్లో మన పిల్లల కంటే మస్తు క్యూట్గా అయిపోయింది. కానీ అమ్మాయి మంచిగా చదువు అంతా చెప్పిండ్రు, వీళ్ళ మదర్ కన్నా వాళ్ళు మంచిగా చూసుకున్నారు. ఎంత అంటే చాలా మంచిగా చూసుకున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరింట్లో మంచి రిచ్ వాళ్ళ ఇంట్లో పుట్టినట్టుంది, చాలా చేంజ్ అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి మెయిన్ ఏంటిదంటే మా మమ్మీ ప్రేమ, అమ్మ ప్రేమ ఉంటుంది, అది ఒక్కటి మిస్ అయిపోతుంది. ఆమె మళ్ళీ ఇక్కడికి వస్తాను వన్స్ వచ్చింది అనుకో లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది.
ఒక అమ్మాయిని లైఫ్ చేస్తే మేబీ ఆ అమ్మాయి మంచి ఆఫీసర్ కావచ్చు, ఆ అమ్మాయి చదువుకుంటది, ఇట్లా బెగ్గింగ్ కాకుండా ఒక అమ్మాయి లైఫ్ ని సేవ్ చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అట్లా చేసుకోవచ్చు. కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటాయి. కొంచెం అంటే హెక్టిక్ లైఫ్ ఏంటిదంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒక్కోసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ మ్యారేజ్ కైనా లేకపోతే మన ఇంట్లో ఏదైనా అకేషన్ కైనా ఎక్కడికైనా వెళ్దామని షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే అదే రోజుల్లో ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ బందోబస్తులు ఉండడం వల్ల టైం స్పెండ్ అక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్. అందుకే అందరూ ఇది వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదామని చూసేది అదే. కొంచెం దీంట్లో టైమింగ్స్ అనేది ప్రాపర్గా ఉండి వాళ్ళకు కూడా అడిగినప్పుడు ఒక లీవ్ అడిగితే లీవ్ కోసం అంటే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, 2-3 days అట్లా ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్లలో ఈ రోజు నాకు చేత కావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిక్ ఉంది, నాకు ఫంక్షన్ ఉంది అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ లీవ్స్ గురించి ఇట్లా వెయిటింగ్ చేయడం వల్ల కొంచెం అవి డిసడ్వాంటేజ్ ఉంటాయి. అంటే జనరల్ గా మీరు ఎంత ఉంది అన్నారు కదా, పోలీసులు ఉన్నారు కాబట్టి ఆపుతారు కాబట్టి ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటాను. అంటే జనరల్ గా చాలా మందికి ఉన్న డౌట్, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడతారు కదా, అంటే ఎంత తాగుతాయి, మినిమం ఎంత తాగుతా అందులో రాదు మేడం? 100 ml అనుకుంటా. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కి ఇంత తాగుతా అంటే నార్మల్గా కన్సెప్షన్ అంటే ఉంటుంది, కానీ ఎక్సెస్ మనం తాగేస్తే ఇంతకుముందు ఎట్లుంటాయంటే మన డ్రంక్ అండ్ డ్రైవ్ మనమే ఊదాలి అనేది. ఇప్పుడు మన స్మెల్ చూసేసినా ఆటోమేటిక్గా అదే కేసు చలాన్ జనరేట్ అయిపోతుంది అన్నట్టు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సంటేజ్ అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అంటే ట్రాఫిక్ వాళ్ళకి తెలుస్తుంది. సో 100 ఎంతో తెలియదు, కానీ మీరు మాక్సిమం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం బెటర్. రీసెంట్ గా బస్ యాక్సిడెంట్ అయింది కదా మీరు, అందులో వాడు తాగి నడిపించడం వల్ల ఎంతో మంది లైఫ్స్, ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతో మంది ఎన్నో హోప్స్ ఉంటాయి. ఒక హస్బెండ్ కి వైఫ్ మిస్ అవ్వడం, పిల్లలు, వాళ్ళందరూ ఎంతో ఎంప్లాయీస్ అయి ఉండి ఫెస్టివల్ కైనా వచ్చేసేసి వాడు తాగి చూడకపోవడం వల్ల డ్రైవర్ కైనా కండక్టర్ కైనా ఎన్ని ఫ్యామిలీ స్పాయిల్ అయిపోయినాయి అన్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ లో. ఏం చేస్తున్నారో తెలియదు. ఈవెన్ మనకి ఒక చిన్న ఇంజురీ అయితేనే అయ్యో నాకు ఇట్లా దెబ్బ తగిలింది అని దాని నుంచి రికవర్ అవడానికి మనకి అట్లీస్ట్ 1 month 2 months అన్నా పడుతుంది. దాని నుంచి యాక్సిడెంట్ అయితే మనం ఇంట్లో ఉండడం వల్ల మనం కొంచెం డిప్రెషన్ కావడం, మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ ఆగిపోవడం అట్లా ఉంటుంది. అయితే ఒక పర్సన్ లేరంటే ఆ పర్సన్ నుంచి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో లైఫ్ స్పాయిల్ అయిపోయినాయి. సో అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మాక్సిమం చేయద్దు. ఇప్పుడు సిపి సార్ కొత్తగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినోడు మర్డర్ చేసిన కంటే డేంజర్ అని చెప్పేసాను. సో చేయకపోవడమే బెటర్. ట్రిబుల్ రైడింగ్ కూడా మాక్సిమం మైనర్స్ కి వెహికల్ ఇచ్చేస్తుంటారు అందరూ. చిన్నపిల్లలకి వెహికల్స్ ఏం చేస్తారండి, అసలు వెహికల్స్ ఇవ్వద్దు. 18 years లైసెన్స్ వచ్చినాకనే వెహికల్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఏం లేదు, ఏముంది, మా ఇంట్లో ఎవ్వరు లేరు, మాకు ఇంటికి అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, వీడే అన్ని తెస్తారంటే ఓకే. అన్ని అంటే మైనర్స్ కి వాడికి అంటే అన్ని ఇప్పుడు ఎందుకంటే 18 years తర్వాతకి లైసెన్స్ ఎందుకు ఇస్తారంటే అన్ని థింకింగ్ అన్న ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు 18 years బిలో ఇచ్చేసి వాడు ఓన్లీ వన్ సైడే థింక్ చేస్తుంటాడు. డిఫరెంట్ థింక్ చేసేసి ఏమైనా చేసేసి యాక్సిడెంట్ అయితే తెలియదు, ఇంకా వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఎవరైతే యాక్సిడెంట్ అయిందో ఆ పర్సన్ నెక్స్ట్ పర్సన్ కూడా అవుతుండే. సో మాక్సిమం అయితే మైనర్స్కి, మేమైతే మైనర్ డ్రైవింగ్ కనిపిస్తే మాత్రం పక్కా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి జైలుకి పోతారు అన్నట్టు. ఇవ్వద్దు అన్నట్టు. డ్రైవింగ్ అనేది మనం ఓకే ఇప్పుడు నెగ్లెక్ట్ గా చేసేది మన ప్రాణము, మనకి ఏమన్నా అయినా కష్టమే. మన వల్ల మన నెగ్లిజెన్స్ వల్ల ఎదుటి వాళ్ళకి కూడా మనం ఎవరికి మంచి చేయకపోయినా పర్లేదు, మనం ఎదుటి వాళ్ళకైతే చెడు అసలు చేయొద్దు అన్నట్టు. అంటే ఇంతకుముందు సిపి సార్ అని చెప్పారు కదా, అంటే రీసెంట్ గా ఒక వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేశారు కదా, అంటే దాని గురించి కొంచెం అవేర్నెస్ చెప్తారు. ఏంటి అసలు మోటివ్ ఏంటి వాట్సాప్ ఛానల్ది? రీసెంట్ గా సజ్జనా సారు మనకి సిపి సార్ ఒక కొత్త వాట్సాప్ ఛానల్ అంటే లాంచ్ చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ట్రాఫిక్ అడ్వైజరీ, మీరు ఒకవేళ బిజీ రూట్ లో వెళ్తున్నారు, ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ అయినా లేకపోతే ఏదైనా హైటెక్ సిటీ అయినా వెళ్తున్నారు. సో మీరు నార్మల్ పీపుల్ అన్నట్టు ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఈ ట్రాఫిక్, ఇక్కడ నేను నెక్లెస్ రోడ్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సో మీరు ఈ రూట్ అవాయిడ్ చేస్తే బెటర్, సో వేరే బెటర్ రూట్ ని తొందరగా రీచ్ అవ్వాలంటే బెటర్ రూట్ ని చేసుకోవచ్చు అని మీరు ఆ రూట్ లో వెళ్తున్నారు కాబట్టి మీరు ఆ అవేర్నెస్ సో అందులో పోస్ట్ చేయొచ్చు అన్నట్టు. పోస్ట్ చేస్తే రిమైనింగ్ పీపుల్ కూడా సో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఉంది, సో మనం తొందరగా వెళ్ళాల్సిన ఈ రూట్ ని అవాయిడ్ చేసేసి వేరే రూట్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏదైనా ఇన్ కేసు అడ్వైజర్ ఇవ్వాలనుకుంటారు, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, మీ టైప్ నుంచి ఏదైనా మీ సైడ్ నుంచి ఏదైనా అడ్వైజర్ ఇవ్వాలనుకుంటే అది కూడా సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, మీ ఇట్లా అవేర్నెస్ అయినా ఇన్ కేసు మా దగ్గర అందరూ ఇట్లా ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి లేకపోతే థెఫ్ట్ ఎక్కువ జరుగుతున్నాయి, మీరు వచ్చి మాకు అవేర్నెస్ అన్న కల్పించండి అని మీరు రిక్వెజిషన్స్ అన్న ఏమైనా ఉంటే నార్మల్ పోలీసులు వినరు, మీకు ఇన్ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంటుంది. సో అందులో షేర్ చేసుకోవచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవడానికి
ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఆ వాట్సాప్ ఛానల్ అనేది పెట్టారు అన్నట్టు సిపిఎస్. సో మీరు ఈజీగా ట్రాఫిక్ అడ్వైజరీస్ అని ఇవ్వచ్చేసి మీకేమన్నా కంప్లైంట్ లాడ్జ్ చేయాలన్నా చేసుకోవచ్చు, లేదంటే మీరు పోలీస్ వాళ్ళ గురించి ఏమైనా ప్రమోట్ చేయాలనుకున్నా కూడా అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట వాట్సాప్ ఛానల్.